అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం 26వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ 26వ రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం. 26వ రోజు బహుళ ఏకాదశి. ఈరోజు కుబేరుణ్ణి పూజించాలి. ఉపవాసం ఉండాలి. ఏమీ తినకూడదు. కంది, పెసర, శనగ మొదలుగున్నవి దానం చేయాలి. సిరి సంపదలు చేకూరును. 26వ రోజు చేయవలసిన పారాయణము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు. ఆ విధంగా దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠములోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మాధవ, వాసుదేవ, జగన్నాథ, శరణాగతులకు రక్షణ కలిగించేవాడా, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునిపై కోపముతో మహాపరాధము చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినను భృగు మహర్షిని క్షమించావు. ఆ విధంగానే నన్ను క్షమించు. కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని అనేక విధాలుగా వేడుకొనుచున్నాడు. ఆ విధముగా దూర్వాసుడు తన అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వుతో, దూర్వాస, నీవు శివస్వరూపుడవు, అఖండ శక్తి సంపన్నుడవు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడుట సహజమే కదా. నేను ప్రతియుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాను. నీవు ఏ కారణము లేకుండా నా ప్రియభక్తుడైన అంబరీషుణ్ణి శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు. అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాల దూషించి నీ ఎడమ పాదముతో తన్నినను సహించాడు. అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు. ఇది మునిధర్మమేనా? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి నీటిని మాత్రమే త్రాగాడు. అంతకంటే అతడు ఏ అపరాధము చేశాడు? నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కాని నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీ ఆవేశం చూసి భయంతో బ్రతిమాలి నిన్ను శాంతింపజేయుటకు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపలేదు. కాబట్టే నన్ను శరణు వేడాడు. నేను అప్పుడు రాజు హృదయములో ప్రవేశించి నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు కూడా. అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా శపించావు. బాధపడవద్దు. ఆ శాపమును లోకము యొక్క ఉపకారము కొరకు నేనే అనుభవింతును. నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పములో మనువును రక్షించుటకు సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపమును ధరిస్తాను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపముతో నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. నరసింహావతారంతో హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను. బలిచే స్వర్గము నుండి తరిమివేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపంతో
బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేస్తాను. బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. తర్వాత యదువంశములో శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను బ్రాహ్మణుని ఇంట కల్కి అని పేరున జన్మించి గుర్రముని ఎక్కి తిరుగుచు బ్రహ్మద్వేషులను అందరినీ వధింతును. నీవు అంబరీషునకు శాపరూపంగా ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.